హలో అండి, ఈరోజు మనం మూంగ్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని బాగా కడిగి 4 అవర్స్ నానబెట్టాలండి. ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న పప్పుని వాటర్ చల్లేసి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చీలను యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. నీళ్ళు వేయకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. నీళ్ళు అసలే వేయకూడదండి దీంట్లో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 కప్పు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఇంకా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇంకా దీంట్లో 1/2 స్పూను అజ్వాయిన్ అండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. 1 స్పూను ఉప్పు అండి. ఇప్పుడు అన్నిటిని కలుపుకుందాం. దీన్ని కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పక్కన పెడదామండి. ఇది పక్కన పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. మన ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో మూంగ్ వడని వేసుకుందామండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా అండి కొద్దిగా వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందామండి. దీన్ని మధ్యలో ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ మూంగ్ వడలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. మన బజ్జీలాగా తొందరగా ఫ్రై అవ్వండి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసి ఇంకో బ్యాచ్ కింద వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇంకో బ్యాచ్ని దీంట్లో వేసుకుందామండి. ఇలా చిన్నగా ఇది మొత్తం వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పైకి కిందకి ఈ వడలని వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయండి. ఇప్పుడు రెడీ అయిపోయాయండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు మన మూంగ్ వడ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. దీన్ని పల్లీల చట్నీతో, ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.